బలి పూజలు కానీ హోమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనం బలి ఇవ్వవచ్చా? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీని గురించి మనం మాట్లాడే ముందు అసలు బలి అంటే ఏమిటో చూడండి. బలి అంటే ఏమిటి? బలి అంటే శాస్త్రార్థం వచ్చి నివేదన అని. శాస్త్రంలో చెప్పినటువంటి అర్థం, డిక్షనరీ అర్థం ఏమిటి అంటే బలి అంటే నివేదన. కానీ వాడుకలోకి వచ్చేటప్పటికి మనం బలి అని అంటే దీన్ని జంతువుల్ని బలి ఇవ్వటము, జంతువుల్ని సంహరించటము, దీన్నే బలిగా మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ బలి అంటే నివేదన అనే అర్థంలో కనుక తీసుకున్నట్లయితే మనం పూజలు చేసినా, వ్రతాలు చేసినా, హోమాలు చేసినా, ఏం చేసినప్పటికీ కూడా భగవంతుడిని ఆరాధన చేశాము, ఆవాహన చేశాము అంటే మనం బలి అంటే నివేదన అనే ఇచ్చి తీరాలి, అందులో తప్పదు. ఇక ఇప్పుడు వచ్చేది ఏమిటి అంటే జంతు బలి ఇవ్వచ్చా అని. మనకి ఆచారాల్లో సమయాచారము, దక్షిణాచారము అని రెండు రకాలు ఉన్నాయి. కౌళాచారం రెండు రకాలుగా ఉన్నది. ఒకటి దక్షిణాచారము, రెండోది వామాచారం. దక్షిణాచారం అంటేనేమో వైదికాచారం, వామాచారం అంటేనేమో అవైదికం. కాబట్టి ఈ వామాచారంలో పంచమకారాలు వాడతారు అని గతంలో చెప్పుకున్నాం మనం. పంచమకారాలు అంటే మద్యం, మాంసం, తదా మత్స్యం, ముద్ర, మైథనమేవచ్చ. ఈ ఐదింటిని కూడా పంచమకారాలు అంటారు. వీటిని ఈ వామాచారంలో తప్పనిసరిగా వాడతారు. మరి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు బలి అనేది తప్పనిసరిగా ఇస్తారు. దేవత ప్రీతి చెందాలి అంటే బలి ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క సంప్రదాయం. ఇప్పటికీ కొన్ని దేవాలయాలు ఉన్నాయి, శాక్తేయ దేవాలయాలు కొన్ని ఉన్నాయి. కలకత్తాలో దక్షిణకాళి, అలాగే అస్సాంలో వచ్చే కామాఖ్య, జార్ఖండ్లో వచ్చి చిన్నమస్త ఆలయం, అలాగే కొన్ని చోట్ల బగళాముఖి ఆలయం, ఇలాంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆలయాల్లో నిత్యము బలి అనేది అలా జరుగుతూనే ఉంటుంది. బలి అంటే మీరు అనుకున్నట్టుగా కొబ్బరికాయ కొట్టడం, గుమ్మడికాయ కొట్టడం కాదు, జంతు బలే జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా మేకల్ని కోయటం జరుగుతుంది. అమ్మవారి పేరు చెప్పి అమ్మవారికి ఎదురుకుండా నుంచోబెట్టి, పేరు చెప్పటం ఏంటి, అమ్మవారి యొక్క విగ్రహానికి ఎదురుగా అక్కడ యూపస్తంభం అనేది ఉంటుంది. యూపస్తంభం అంటే కట్టుకొయ్య, బలి జంతువుని కట్టేయటానికి ఉపయోగించే కట్టుకొయ్య. ఆ యూపస్తంభాన్ని కట్టేసి ఆ జంతువు యొక్క మెడ ఒక దెబ్బతో నరికేస్తారు. ప్రతిరోజు సామాన్యంగా వీటిల్లో మేకల్ని బలి ఇవ్వటం అనేది జరుగుతుంది. అసలు ఇంకో విచిత్రం ఏమిటి అంటే ఆలయం తెరవగానే మొట్టమొదటిగా అమ్మవారికి పూజ చేసి బలి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ బలి ఎవరిస్తారో తెలుసా? అది ఆలయం యొక్క బలి. ఆలయం యొక్క బలి అంటే అమ్మవారి యొక్క బలి. ఆలయం తరఫునే ఒక మేకను తీసుకొచ్చి దాన్ని నరుకుతారు ముందు. ఆ తర్వాత మీరు, నేను అంటే మనబోటి వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఈ జంతువుల్ని బలి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే అమావాస్య, ఆదివారం ఇలాంటి పరవడి రోజుల్లో దున్నపోతుల్ని బలిస్తారు.
ఇలా దున్నపోతుని బలిచ్చేటప్పుడు దున్నపోతుని కానీ మేకని కానీ దేనైనా సరే బలిచ్చేటప్పుడు ఒక దెబ్బకి దాని తలకాయ కాస్త తెగి అవతల పడాలి. ఒకటే దెబ్బ తెగుతుందా? శుభ్రంగా తెగుతుంది. అవి మనం కొడితే తెగదు, కానీ వాళ్ళు కొడితే తెగుతుంది. ఆ బలి ఇచ్చేవాడి కత్తే కనీసం 7-8 కిలోల బరువు ఉంటుంది. చాలా బరువు ఉంటుంది అది. ఒక్క దెబ్బతో ఆ జంతువు తలగాస్త తెగి అవతల పడిపోతుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, ఇక్కడ బలి అంటే పంచబలులు, అవి చాలా ముఖ్యమైనటువంటివి. పంచబలులు 5 రకాలైనటువంటి బలిస్తారు అక్కడ. కోళ్ళు బలివ్వరు, కోళ్ళు ఇవ్వరు, పావురాలు ఇస్తారు కావాలంటే. చాలా విచిత్రంగా ఉంటుంది కొన్ని సంఘటనలు మనకి. ఇక్కడ పంచబలులు అంటే మొట్టమొదటిగా చేపను బలిస్తారు. చేపని తీసుకొచ్చి కోసి అక్కడ పడేస్తారు, చేపని. ఆ తర్వాత చెరుకు గడ రెండోది, గుమ్మడికాయ మూడోది, మేక నాలుగవది, దున్నపోతు ఐదవది. వాళ్ళకి చెల్లించవలసిన రుసుము కనుక చెల్లిస్తే ఈ 5 రకాలైన బలులు కూడా ఇస్తారు. వాటిని పంచబలులు అంటారు. ఈ పంచబలులు కనుక ఇస్తే అమ్మవారు సత్వరము ప్రీతి చెందుతుంది అనేటటువంటిది అక్కడ వాళ్ళ యొక్క నమ్మకం. కాబట్టి బలి ఇవ్వచ్చా అని అంటే ఇదంతా కూడా అక్కడ ఉండే సంప్రదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బలి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలా నేను చెప్పినట్టుగా ప్రత్యేకంగా కొన్ని ఆలయాల్లో ఈ బలి ప్రదానము అనేది ప్రతి నిత్యము జరుగుతుంది. ప్రతిరోజు బలి ఇవ్వటం అనేది జరుగుతుంది.